మంచం మీద కూర్చొని ఓ వృద్ధురాలు, చేతికర్ర సాయంతో ఓ దివ్యాంగుడు, ఆటోలో ఓ ముసలవ్వ గతంలో ఓటు వేసేందుకు నానా తిప్పులు పడేవారు. అయితే ఎన్నికల సంఘం వారి కష్టాలకు చెక్ పెట్టే పనిలో పడింది. ఇలా ఇబ్బంది పడేవారిని గుర్తించి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది ఎన్నికల సంఘం. ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ క్రమంలో దివ్యాంగులు, వయోవృద్ధుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించి ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. సిద్దిపేట నియోజకవర్గంలో వృద్ధులు 158, దివ్యాంగులు 188, దుబ్బాకలో వృద్ధులు 184, దివ్యాంగులు 137, గజ్వేల్లో వృద్ధులు 68, దివ్యాంగులు 46 మందిని గుర్తించారు ఎన్నికల అధికారులు. ఆయా ఏఆర్ కార్యాలయాలకు వివరాలను పంపించడంతో ఇంటింటికి తిరిగి ఇంటి నుంచి ఓటు హక్కును స్వీకరిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం పెరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించారు. తొలుత దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఇంటి నుంచి ఓటు హక్కు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంటి నుంచి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో ఓటరు ఇంటికి 2 సార్లు అధికారులు వెళ్లనున్నారు. వారిని గుర్తించి ఓటు వేసేందుకు వీలులేని వారికి మరో అవకాశం ఇస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి పోలింగ్ సిబ్బందికి వచ్చిన సమయంలో 2 మార్లు లేకపోతే ఓటును వినియోగించుకోకుండా పోతుంది. సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే అవకాశం ఉండదు. సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం వయోవృద్ధులు 45 సంవత్సరాల పై ఉన్నటువంటి మరియు వికలాంగులకు వారికి ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించమని ఆదేశాల ప్రకారం మనం ఇప్పటి వరకు మన అసెంబ్లీ సెగ్మెంట్లో 316 మంది వయోవృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును ఇంటి దగ్గర వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మేము ప్రతి గ్రామాన 7 టీమ్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటింటికి పంపించి వారి వద్ద నుండి వారి ఓటును వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇంట్లోనే ఓటు వేసే సమయంలో ఎవరూ చూడకుండా ఉండే విధంగా తాత్కాలికంగా బూత్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 3 అధికారులు, వీడియోగ్రాఫర్లు, మైక్రో అబ్జర్వర్స్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. దీంతో నిబంధనల ప్రకారం ఓటు వేయనున్నారు వృద్ధులు, దివ్యాంగులు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చామన్నారు వృద్ధులు, దివ్యాంగులు. ఇప్పుడు వెళ్లాలంటే చాలా ఇబ్బంది ఉందని, ఎన్నికల అధికారులు ఇంటికి రాకపోతే ఈసారి ఓటును వేయలేకపోయేవారమన్నారు. ఎన్నికల సంఘం ఇలాంటి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు.